ఇప్పుడే గేమ్ అయితే అయిపోయిందన్నా. అయిపోయింది. ఈరోజు మాత్రం అయిపోయింది. ఫుల్ 2 hours కంటిన్యూగా ఆడేసాం గేమ్లన్నీ. ఈ రోజు స్కూల్ లేదు కానీ పీటీఎం ఉంది వర్షనికి. నర్సరీ పిల్లలకు పీటీఎం అంట. పీటీఎం చాలా ఇంపార్టెంట్. నాకు అర్థం కాలేదు, నర్సరీ పిల్లలకు పీటీఎం లో ఏం చెప్తారు చూడాలి. ఎక్సైటెడ్ ఫర్ పీటీఎం. అవునా, మీకు ఎక్స్పీరియన్స్ కదా, ఏం చెప్తారు? ఫీజు కట్టమని క్వశ్చన్ వేస్తారు మన దగ్గర డబ్బు తీసుకొని. ఇంట్లో ఎందుకు చదివించలేదని 8 hours వాళ్ళ స్కూల్ దగ్గర పెట్టి ₹1,00,000 కట్టి మళ్ళా ఇంట్లో 1 hour చదివేయాలంట. మనమే చదివేయాలా మళ్ళా? చూద్దాం పీటీఎం లో ఏం చెప్తారు. ఈ రోజు అయితే రాగులతో సజ్జలతో ఇడ్లీ చేసినారు ఇంట్లో. అవి తినేసి వర్షినికి పీటీఎం కి అయితే పిలుచుకొని పోవాలి, వెళ్దాం. రెడీ అయిపోయినాము. అసలు పీటీఎం లో ఏం చెప్తారు చూడాలి ఈ రోజు. మా చిన్నప్పుడు పీటీఎం అంటే కనుక వానికి ఏదో 3 నెట్టారు స్కూల్లో, కానీ ఈ పిల్లలకి ఎగ్జామ్ తర్వాత పీటీఎం పెట్టారంట. ఇది నార్మల్ అంట. మాకైతే పీటీఎం అంటే కనుక వాయించుడే మా సారు. వీళ్ళందరూ పీటీఎంకి వచ్చి చలో పీటీఎం అయితే అయిపోయింది. ఇంకా పీటీఎం లో ఏం చెప్పిన అంటే వర్షిని రాసిన ఎగ్జామ్స్ అన్ని చూపించారు. ఇలా రాసిందో అన్ని అవుట్ ఆఫ్ ఉన్నాయి. చూడాలి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ అవే ఎగ్జామ్స్ రాపించా. బాగా రాసింది అనుకో ఓకే, లేకుంటే వాన్స్తాం.